హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ మన వైజాగ్ మన టూరిజం. ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ అనేది మన భూలోక ట్రావెల్స్ ఎండి గారికి అడగదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అనేది డౌట్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు బోల్ మంది కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, మీ ఆఫీస్ ఎక్కడ, మీది ఎక్కడ, ఏం చేస్తున్నారు, సో ఏటేటి ప్యాకేజీలు చేస్తున్నారు, ఇవన్నీ డౌట్స్ అనేది ఉంటుంది. మీరు ఎట్లాగా ప్లానింగ్ ఇస్తారు ఏంటి అనేది క్వశ్చన్స్ అనేది నేను సార్కి ఈరోజు అడగదలుచుకున్నాను. సో శివాజీ గారు, మరి ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్స్కి ఇవ్వాలి కాబట్టి ఏంటి అనేది మరి చెప్పాలి కాబట్టి ఒకసారి చెప్తారా? ఈ వీడియో అనేది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాం. కస్టమర్స్ అంటే ఇప్పుడు ప్యాకేజెస్ ఈ ట్రావెల్ ఏజెంట్స్లో కూడా 2-3 టైప్ ఆఫ్ డిఫరెంట్ ఏజెంట్లు ఉంటారు. సో ఏజెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక ట్రావెల్ ఏజెంట్ అనేటప్పుడు ఎలా ఉంటుందంటే ఓన్లీ పర్పస్ ఏంటంటే, కొంతమంది ఏజెంట్లు కొన్ని ట్రావెల్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు మనకి అవసరం లేదు. సో కొన్ని ట్రావెల్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ మీరు క్లయింట్ అనుకో, మీరు ఆన్లైన్లో చూసి ప్యాకేజ్ కాల్ చేస్తారు. సో మీతో మాట్లాడి బార్గెన్ చేస్తూ ప్యాకేజ్ కన్ఫర్మ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అదర్ ట్రావెల్స్ నుంచి వెహికల్స్ బుక్ చేసుకొని మళ్ళీ వీళ్ళకి సర్వీస్ ఇవ్వడం, ఆన్లైన్లో హోటల్స్ బుక్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. అదే కస్టమర్స్కి అవన్నీ తెలియక కాదు కదా. ఇప్పుడు అలా చేసుకోవాలి అనుకునేటప్పుడు కస్టమరే చేసుకోవచ్చు, డైరెక్ట్గా ట్రావెల్స్లో వెహికల్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు, అలాగే సర్వీస్ తీసుకోవచ్చు. సో ట్రావెల్ ఏజెంట్ 2 టైప్ ఆఫ్ 3 టైప్ ఆఫ్ అన్నాను కదా. ఇంకొకటి ఎలా ఉంటుందంటే, సో మా భూలోక ట్రావెల్స్ టైప్. మా భూలోక ట్రావెల్స్ ఏంటంటే మా కంపెనీ వెహికల్సే ఉంటాయి. మా కంపెనీ వెహికల్స్ 4 to 40 సీటర్ వెహికల్స్ వరకు 40 వెహికల్స్ మొత్తం అయ్యి, అంటే కొన్ని ఇంకా కంపెనీస్ తిరుగుతాయి. బ్రాండెక్స్ తిరుగుతున్నాయి, మా బయో4 తిరుగుతున్నాయి, ర్యాక్స్ తిరుగుతున్నాయి, ఓకామాకి తిరుగుతున్నాయి, కంపెనీస్ బస్సెస్. అవి సర్వీస్లో ఉన్నవి ఏంటంటే అవి ఒక 30 వెహికల్స్ 4 to 40 సీటర్. అంటే మా దగ్గర 4 సీటర్ ఉంటాయి, 12 సీటర్ ఉంటాయి, 17 సీటర్ ఉంటాయి, మధ్యలో 7 సీటర్ ఒకటి వదిలేసాను, అవి కూడా ఉంటాయి. 7 సీటర్ అనేది లగ్జరీకి ఇంకా వచ్చేస్తాయి. ఇన్నోవా క్రిస్టాలు, ఫార్చునరు ఉంటాయి. సెడన్లో కూడా లగ్జరీ స్విఫ్ట్ డిజైరు, ఈటీఎస్, హోండా సిటీ, బ్రీజా. క్లయింట్ ఏ టైప్ ఆఫ్ వెహికల్స్ అడిగినా కూడా మా భూలోక ట్రావెల్స్ నుంచి ఇవ్వడానికి సిద్ధం. సో అలాగే మా దగ్గర 4 to 40 సీటర్స్ ఉంటాయి. అంటే ఇవెందుకు చెప్పానంటే, సెకండ్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ట్రావెల్ ఏజెంట్ అంటే సెకండ్ వర్షన్ చెప్తున్నా. కస్టమర్ కాల్ చేశారు ఫస్ట్ అతనికి. ఆయన ఏం చేశాడంటే, కస్టమర్స్కి ఒక 18,000కి 2 night 3 days 1 కపుల్కి ఒక 18,000 ప్యాకేజ్ సేల్ చేసుకున్నారు. ఓకే, క్లయింట్ కూడా తన వాయిస్ని పెట్టా, లేదంటే ఆయన రివ్యూని పెట్టా, ఆయన సర్వీస్ని పెట్టా సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే అయింది. సో అదే ఆయన ఏం చేస్తాడంటే అదర్ ట్రావెల్స్తో టైఅప్ పెట్టుకొని మళ్ళీ వెహికల్స్ బుక్ చేసుకొని, అంటే కస్టమర్కి వచ్చేటప్పటికి థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నాడు సర్వీస్లో. మీకు అక్కడ సబ్జెక్ట్ అర్థమైంది కదా. క్లయింట్కి ఎప్పుడు కూడా B2B అనేది ఏంటి, మీరు చాలా చుట్టూ అడుగుతున్నారు, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా అడిగారు. B2B అంటే ఏంటంటే డైరెక్ట్గా నా కంపెనీ నుండి ఆయన ఇచ్చే సర్వీస్ B2B, బిజినెస్ టు బిజినెస్. అంటే అది బిజినెస్ టు బిజినెస్. ఇప్పుడు మీరు క్లయింట్, నేనేంటంటే ఏది ఇష్యూ వచ్చినా నాతో మాట్లాడినా, మా డ్రైవర్తో మాట్లాడినా, మా హోటల్స్ మాట్లాడినా నాతో మాట్లాడినట్టే, దాన్ని B2B అంటారు. అలాగే ప్రైజ్ వచ్చేసి B2B. సెకండ్ ఫస్ట్ చెప్పాను చూసారా, ఆ ఏజెంట్ మాట్లాడేటప్పుడు నువ్వు స్టార్ట్ అయితే ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూసుకుంటే కనుక మనము ఆయనది B2B అవ్వదు, B2B అయింది అవ్వదు. B2B మళ్ళీ ఎక్కడ అవుతుంది, ఆ ట్రావెల్ ఏజెంట్కి మా ట్రావెల్స్కి కాల్ చేసి మళ్ళీ మా వెహికల్స్ బుక్ చేస్తారు, అప్పుడు B2B అవుతుంది. అంటే ఏజెంట్కి మేము B2B ఇస్తాం, అదర్ ఏజెంట్. అదే సో డైరెక్ట్ కస్టమర్ మాకు కాల్ చేశారనుకో, ఆ ఏజెంట్కి ఏదైతే B2B, మీరు ఆ ఏజెంట్కి 18,000 రూపీస్ మీరు ఏదైతే పే చేసుకుంటున్నారో, అదే ఏజెంట్ నాకు కాల్ చేసేటప్పుడు నేను 16,000కే ప్యాకేజ్ ఇస్తాను. 2,000 రూపీస్ అనేది ఆయన మార్జిన్ పెట్టుకుంటాడు, ఆయన కమిషన్. తప్పలేదు, ఆయన కూడా ఆన్లైన్లో ఈ యాడ్వర్డ్స్ అని, ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ తెలియలేదే ఉంది ఈ రోజుల్లో కామన్. సో అదే మా భూలోక ట్రావెల్స్ నుంచి ట్రావెల్ ఏజెంట్ ఎలా కాల్ చేస్తున్నప్పుడు కస్టమర్స్ కూడా ఎలా కాల్ చేస్తారో, అదే B2B ప్యాకేజ్ అనేది కస్టమర్కి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నాము. మా ద్వారా వచ్చే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీనెస్ పొందారు ఈ విషయంలో. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి.
అది సర్వీస్ కోసం కూడా. ఇంకోటి ఏంటంటే మనతో సర్వీస్ పొందేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అదర్ ట్రావెల్స్ నుంచి మీరు వెహికల్ వేరే ఏజెంట్తో వెహికల్ బుక్ చేసుకొని మళ్ళీ అదర్ ట్రావెల్స్ నుంచి ఎప్పుడైతే వెహికల్ మీకు పెట్టాడో అక్కడ డెఫినెట్గా ఏదో ఒక డిస్కషను ఆర్గ్యుమెంటు ఏదో ఒక సంథింగ్ జరుగుతుంది. ఎందుకు అంటే వాడు కంపెనీ వెహికల్ కాదు, వాడు ఇంకో ట్రావెల్స్ అప్రోచ్ అయ్యి వెహికల్ పెడతాడు, వాడు టైమ్స్ మెయింటైన్ చేస్తాడు. ఓకే 7 o'clock అయిపోయింది, నాకు నా ప్యాకేజ్ ఇంతవరకే మాట్లాడుకున్నాం, మీకు కావాలా అదర్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకుని నేను ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను. సో మన బులోకా ట్రావెల్స్ నుంచి ఏంటంటే మనం క్లయింట్కి చెప్తాము, డ్రైవర్స్ని కూడా మనం చెప్తాం. క్లయింట్కి 1 hour లేట్ అయినా పర్లేదు సార్, ఏదైనా బిఫోర్గా ఉంటే మాకు ఇంటిమేషన్ చేయండి, నేను డ్రైవర్ని హోల్డ్ చేస్తాను అని నేను చెప్తాను. అలాగే డ్రైవర్ కూడా ఒక్కొక్క ఇన్ కేస్ క్లయింట్ నాకు కాల్ చేసేటప్పుడు నాకు కాల్ కనెక్ట్ అవ్వదు. సో అప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి? డ్రైవర్కి అప్రోచ్ అవ్వాలి. డ్రైవర్ అప్రోచ్ అవ్వాలి అంటే నేను ఆల్రెడీ ఆఫీస్ మా టీం నుంచి మా టీం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా గైడెన్స్ ఇస్తారు ఫస్ట్ డ్రైవర్కి. సో క్లయింట్కి ఏదైనా లేట్ అయినా 1 hour 2 hours లేట్ అయినా అన్నీ చూపించుకొని రండి, వాళ్ళు ఏదైనా కావాలితే చేయండి అని చెప్పేసి మేము చెప్తాం. మా కంపెనీ నుంచి అయితే ఆ సర్వీస్ అయితే అంటారు. ఓకే సార్, మీరు ఇంత చెప్పారు కదా, ఎందుకు బులోకా ట్రావెల్స్ అనేది చూస్ చేసుకోవాలి కస్టమర్? మనం ఇచ్చే అంటే మీరు ఇన్ని చెప్పారు కదా, ది బెస్ట్ అనేది ఏమనుకుంటున్నారు మన బులోకా ట్రావెల్స్ నుంచి? నేను అంటే బెస్ట్ అంటే ఒకటే, ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాము, కొన్ని హోటల్స్ మనం స్పెసిఫిక్గా అదే హోటల్లో తినాలనే ఫీలింగ్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మీరే చెప్పండి దానికి ఆన్సర్. క్వాలిటీ ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది. అంతే బులోకా ట్రావెల్స్ కూడా సర్వీస్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, B2B ప్రైజ్ ఇస్తాము. సో మెయిన్ ఏంటంటే ఒకటండి, టూర్ ఎండ్ ఆఫ్ దలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, మా టీం, మా MD ఉన్నాడు, మా సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఉంటారు, మా టీం ఉన్నారు, మా GM ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ ఏంటంటే 100 రకాలుగా మాట్లాడి కస్టమర్ని కన్వర్ట్ చేసి ప్యాకేజ్ టోకెన్ అమౌంట్ వేయించే వరకు, అడ్వాన్స్ వేయించే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది? సో మా సర్వీస్ ఎలా ఉంటుంది, మేము ఇలా చేస్తాము, మేము ఇలా ఆర్గనైజింగ్ చేస్తాము అని చెప్పేసి మా వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ అనేది ఇవన్నీ డెఫినెట్గా కస్టమర్స్ బ్రైన్ని రుద్దేస్తారు. సో రుద్దేటప్పుడు కొంతమంది ట్రావెల్ అంటే మా వాళ్ళనే కాదు, ప్రతి ఏజెంట్లో కూడా ఇలా జరుగుతుంది. సో రుద్దేటప్పుడు సేమ్ థింగ్, ఇక్కడ ఏదైతే మనం ప్రామిస్ చేసామో కస్టమర్కి ఆ సర్వీస్ ఇవ్వాలి కదా. ఆ సర్వీస్ ఇవ్వాలంటే ఎండ్ ఆఫ్ ద లాస్ట్ వరకు ఎవరి చేతుల మీద నడుస్తుంది? మన చేతుల మీద ఎలా నడుస్తుంది? అది మీది నాది పొరపాటు. జస్ట్ బులోకా ట్రావెల్ అనేది ఒక బ్రాండ్లో ఎగ్జిక్యూటివ్ ఆల్ టాలెంట్ ఉపయోగించి కస్టమర్స్ని వైజాగ్ రైల్వే స్టేషన్ వరకు తీసుకురాగలరు, కానీ వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఎవరు ఆర్గనైజింగ్ చేస్తారు? ఒక డ్రైవరే చేస్తాడు, అది డ్రైవర్ పాసిబుల్. బట్ అదే డ్రైవర్ అనేది మన దగ్గర ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, 15 years 20 years నుండి వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి మంచి సెట్లు ఏం కావాలన్నా మనం చూసుకుంటాం. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో మా బులోకా ట్రావెల్స్లో ఇంత టీం, ఇంత ఆర్గనైజింగ్, మేమంతా ఒక అండర్స్టాండింగ్ చేసుకుంటాం. అంటే కారణం ఒక ఎంప్లాయీస్ బాధని అర్థం చేసుకుంటాం, ఒక ఓనర్ బాధని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఓనర్ బాధని ఎంప్లాయీస్ ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో ఆ వ్యవస్థ చాలా ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఓనర్ మంచి సెట్లు తెలుసుకొని ఆయనతో కలిసి నడవడానికి చూసే వ్యక్తులు నాకు తెలిసి ఎక్కడ ఉంటారు కానీ దట్ ఈస్ ఈ బులోకా ట్రావెల్స్లో ఉన్నారు, చేస్తున్నారు కూడా. సో నా కంపెనీ కోసం రాత్రి 1 hour 2 hours ఏంటి, అవసరమైతే మిడ్ నైట్ కూడా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు డ్రైవర్లు. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఎదిగానంటే, మీరు ఒక పాయింట్ అడిగితే మీరు చెప్పలేకపోయారు, నేను చెప్తాను. చెప్పండి. ప్యాకేజ్ మాట్లాడినంత వరకే మా రెస్పాన్సిబిలిటీ సార్. కస్టమర్కి మేము డాక్యుమెంట్స్ ఇస్తాము, సో అండ్ సో ఇవన్నీ మేము పంపిస్తాం. దాన్ని ఆర్గనైజింగ్ చేసేది ఒక రథయాత్ర, శ్రీకృష్ణుడు లాంటి వాడు. శ్రీకృష్ణుడు ఆ రోజుల్లో యుద్ధం జరిపారంటే శ్రీకృష్ణుడు ప్లానింగే, ఆయనే యుద్ధం చేయమని చెప్పాడు. కానీ రథాన్ని తోలేది ఎవరు, దాన్ని ఎలా వెళ్తే బాగుంటుందని ఆర్గనైజింగ్ చేసేది ఎవరు? ఆ టైపే కృష్ణుడు లాంటి వారు ఈ డ్రైవర్లు కూడా. అందుకే డ్రైవర్ వ్యవస్థను ఎప్పుడు కూడా డ్రైవర్ అనే వ్యక్తిని కిందపరచకూడదు. ఎప్పుడైనా మేలు జరిగేటట్టుగా మనం చూడాలి. సో వైజాగ్ రైల్వే స్టేషన్లో పికప్ చేసుకొని మళ్ళీ వైజాగ్ రైల్వే స్టేషన్ డ్రాప్ చేసినంత వరకు డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది ప్యాకేజ్. మీరు ఏ ట్రావెల్స్ మాకన్నా పెద్ద ట్రావెల్స్కి వెళ్ళి మనం ఇంటర్నేషనల్ ప్యాకేజీలకి వెళ్ళమని
వాళ్ళు ఇచ్చే సర్వీస్ వాళ్ళు వచ్చి ఇస్తారా సర్వీసు? ఆ ఎండి వచ్చిస్తాడా? ఆ జిఎం వచ్చిస్తాడా? ఎవరు ఒక డ్రైవరే ఇస్తారు సర్వీస్. సో మన భూలోక ట్రావెల్స్లో ఫ్లెక్సిబుల్గా ఈరోజు ఒక బ్రాండెడ్గా ఉంది అంటే డ్రైవర్ని మనం అలా చూసుకుంటాము. డ్రైవర్ ఇచ్చే సర్వీస్ మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యి హ్యాపీనెస్ అయ్యి యాక్చువల్లీ మేము చెప్పాలంటే మేము 2010లో ఇప్పుడు 15 years కంప్లీట్ అయ్యింది మాది. 2010లో పెట్టాము. ఈరోజు కూడా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ మాకు. మౌత్ పబ్లిసిటీ వల్ల బిజినెస్ నడుస్తుంది. ఎందుకు అంటే మేము 2010 నుంచి 2012 వరకు చాలా 22 వరకు చాలా కష్టపడ్డాం. కస్టమర్కి సర్వీస్ ఇవ్వడం కానీ ఇది ఆ విధంగా నడుస్తుంది. దానివల్ల మీరు నమ్మొచ్చు భూలోక ట్రావెల్స్ అనేది మీరు నమ్మొచ్చు. సర్వీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. మీకు ఏది ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లో 20 minutesలో మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే సార్, ఫైనల్గా ఇది నా క్వశ్చన్. భూలోక కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కస్టమర్స్కి? భూలోక కోసం ఏం చెప్పాలి అనుకుంటే భూలోక ట్రావెల్స్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, అంటే బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ నేను చెప్పను, కానీ భూలోక ట్రావెల్స్ కోసం చెప్పాలి అనుకుంటే ఒక అమ్మ లాంటిది, అంటే నమ్మకానికి అమ్మ లాంటిది. మీరు నమ్మి వచ్చారంటే దాన్ని ఒక బిడ్డడికి తల్లి ఎలా చూసుకుంటుందో అలాగే వచ్చే కుటుంబాలు ప్రతి ఫ్యామిలీస్ కానీ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చారంటే భూలోక ట్రావెల్స్ ఒక తల్లిదండ్రులలాగా దగ్గరుండి సర్వీస్ ఇవ్వడానికి అయితే సిద్ధం 100%. అది నేను ద్వారా చేయాలన్నా నేను చేయగలను. ఎందుకంటే నేను దేనైనా చేయిస్తాను, కానీ వచ్చే కస్టమర్స్కి సర్వీస్ అందకపోతే మాత్రం నేను చేయించను. ఎందుకు అంటే వాళ్ళు మన మీద నమ్మకంతో వస్తున్నారు. సేమ్ రిటర్న్ గిఫ్ట్ మనం వాళ్ళకి ఏం పెట్టి అవసరం లేదు. వాళ్ళకి వచ్చేదానికి వాళ్ళు సంతోషపరిచి అన్ని విధాలుగా మనం సౌకర్యాలు కల్పించి వాళ్ళకి కావాల్సినవన్నీ చూపించి, ఇప్పుడు ప్యాకేజ్లో మనం కొన్ని ప్లేసెస్ పెట్టాం. మనకు తెలుసు కొన్ని ప్లేసెస్ ఎందుకు పెట్టమని. ఎందుకంటే పెట్టకపోయినా మనం చూపిస్తాం. కొంతమంది ట్రావెల్స్ వాళ్ళు ఉంటారండి కళ్యాణ్ గారు, వాళ్ళు ఎలా ఉంటారంటే వైజాగ్లో ఏ చిన్న రోడ్ సైడ్లో చిన్న పార్క్ ఉందనుకో, ఇది లూమ్ని పార్క్ ఏముంటుంది ఆన్ ది వే, అలాగని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు. నువ్వు ఉన్న 5 పాయింట్లకి ఇంకో 5 పాయింట్లు ఏవేవో యాడ్ చేసి కస్టమర్ దగ్గర 2,000 రూపాయలు తీసుకోవాల్సింది 3,000 రూపాయలు డిమాండ్ ఎందుకు చేయాలి? అంటే ఇక్కడ కస్టమర్స్ కూడా మోసపోతున్నారు. కస్టమర్స్ కూడా నేను తెలివైన 3,000 చెప్పండి, నేను 2,500కి ఇచ్చేస్తాను మాట్లాడేసాను. మీరు మోసపోతున్నారు 100%. ఈరోజు ఆన్లైన్ అనేది నెట్ అనేది గూగుల్లో కొడితే అన్నీ వస్తున్నాయి. సో అలాగా నేనైతే నా క్లయింట్తో మాట్లాడేటప్పుడు నేను ఒకటే చెప్తా, సార్ వైజాగ్లో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ అందులో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవే. చాలా ప్లేసెస్లు ఎందుకు ఉన్నాయంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి చాలా ప్లేసెస్లు మేము క్రెడిట్ చేస్తాం, అంటే ఉన్నాయని సృష్టిస్తాం. కానీ అక్కడ ఏమి ఉండదు సార్. మీరు స్టార్ట్ ఎక్కడైతారో ఎండింగ్ అక్కడే మీకు సైట్ సీయింగ్. అదే వేలో అన్ని సైట్ సీయింగ్ ఉంటాయి. మరి 4 మాటలు చెప్పి మీకు ఇలా 4 మాటలు చెప్పి మిమ్మల్ని కన్వర్ట్ చేసుకోకపోతే మాకు డబ్బులు ఎవరు ఇస్తారు సార్? మేము అడిగింది మీరు ఇవ్వగలరా? అందుకే మీకు ఇవన్నీ చూపిస్తాను. నేను కస్టమర్తో చెప్తుంటాను సరదాగా. అలాగే ఓకే సార్, శివాజీ గారు చాలా విషయాలు చెప్పారు. ఓకే వ్యూయర్స్, అలాగే హోటల్ విషయాల్లోకి వచ్చేటప్పుడు ఇది ఒకటి మెయిన్ అండి కళ్యాణ్ గారు. కస్టమర్స్ చాలామంది అడుగుతుంటారు మాకు, హోటల్ ప్రైస్ ఎంత, ఇది ఎంత, అదని. నేను చెప్తుంటా హోటల్ ప్రైస్ ఆన్లైన్లో మీకు చూపిస్తాను. నేను బెస్ట్ హోటల్ ఏదన్నది నేను చెప్తాను. నేను ఇచ్చే హోటల్ నేమే మీకు చెప్తాను. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎందుకు ఆప్షన్ ఇస్తున్నా అంటే కస్టమర్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు 11-12కి చెక్ ఇన్ ఇస్తారు. ఈ 4 గంటలకు వచ్చేసి 11-12 వరకు రోడ్డు మీద ఉంటే ఈయన ఎప్పుడు విజిట్ చేస్తారు? టైం వేస్ట్. ఒక ట్రూ ట్రావెల్ ఏజెంట్ వల్ల వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు కష్టపడే అవసరం లేదు. జస్ట్ మాట్లాడారా, కొటేషన్ ఇచ్చామా, టోకెన్ అమౌంట్ ఇచ్చారా, అంతవరకే. మీరే అక్కడ హైదరాబాద్ జర్నీ చేస్తున్నారా, హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దింపినంత వరకు అకామిడేషన్, ట్రాన్స్పోర్టింగ్, ఫుడ్, ఎంట్రీ టికెట్స్, ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. అదే మీరు దానివల్ల మీకు ఏమవుతుందంటే మేము ఎర్లీ మార్నింగ్ చెక్ ఇన్ వస్తుంది. మీరు 6 o'clock వచ్చినా మేము చెక్ ఇన్ ఇస్తాం. ఓకే, అలాగే వచ్చేసి మీరు ఏది ఎత్తుక్కో అవసరం లే.
మీరు అక్కడ హైదరాబాద్లో ట్రైన్ ఎక్కారంటే ఇక్కడ వైజాగ్లో ట్రైన్ దగ్గరనే డ్రైవర్ ఆల్రెడీ ప్లే కార్డ్ పట్టుకుని రెడీగా ఉంటాడు. సార్ వెల్కమ్ రండి సార్ బులోగా ట్రావెల్స్ అని చెప్పి ఎక్కించుకొని వచ్చి హోటల్ దింపుతాడు. సార్ ఫ్రెష్ అప్ అవ్వండి అంటే గైడెన్స్, ఫ్రెష్ అప్ అవ్వండి సార్, ఇది మనకి ఇచ్చే హోటల్, ఇది మన హోటల్, మీరు ఫ్రెష్ అప్ అయ్యండి, బ్రేక్ఫాస్ట్ చేసుకుని రండి, సైట్ సీయింగ్ వెళ్దాం. దీనివల్ల ఏంటంటే టైం మెయిన్. ఈ రోజుల్లో ఏంటంటే కళ్యాణ్ గారు ప్యాకేజ్ బుక్ చేసుకున్నారంటే డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్. డబ్బు ఇచ్చి ప్యాకేజ్ బుక్ చేసుకున్నారంటే సక్సెస్ఫుల్గా అవుతుంది. అదే మీరు ఇండివిజువల్గా అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి మనం హోటల్ చూసుకుందాము, వైజాగ్ వెళ్ళి మనం క్యాబ్ మాట్లాడుకుందాం అంటే వన్ డే మీకు ఈ ఆర్గనైజింగ్లోనే వన్ డే టైం పోతుంది. మీకు కరెక్ట్ గైడెన్స్ ఉండదు, ఏం చూస్తారో తెలియదు పాపం. లాస్ట్ చిరాకు వచ్చేసి మళ్ళీ అదే ట్రైన్కి వెళ్ళిపోతారు, 2 days ఉండి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఈ ప్యాకేజ్ ఏజెంట్కి ఇచ్చే డబ్బుల కన్నా మీ ఇండివిజువల్గా ఖర్చు పెట్టేది ఎక్కువైపోతుంది. సో నా సలహా ఏంటంటే ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్ళండి, మీరు ప్యాకేజ్ తీసుకోండి, టైంని సేవ్ చేసుకోండి మెయిన్. అలాగే ఇంకోటి ఆన్లైన్లో కాల్ చేస్తుంటారు, ఇవన్నీ సో ఎలా ఏంటి అని అడుగుతున్నప్పుడు ఈరోజైతే చాలామంది మోసగాళ్ళు అయితే ఉన్నారు ఆన్లైన్లో ట్రావెల్ ఏజెంట్ అని. ఎందుకంటే నా ద్వారా కూడా 2-3 మోసాలు జరిగాయి పాపం. వచ్చే క్లయింట్ కూడా చాలా బాధపడితే ఇంకా నాకు చేతనైనంత వరకు డిస్కౌంట్ ఇచ్చి నేను పంపించాను. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఆన్లైన్లో మీరు ప్యాకేజ్ తీసుకుని కన్ఫర్మ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు వాళ్ళది ఆర్సీ ఉంటుంది, కంపెనీ గవర్నమెంట్ రిజిస్టర్ ఫామ్ ఆర్సీ ఉంటుంది. అలాగే వచ్చేసి జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ అనేది ఎవ్వరు కూడా మోసం చేయలేరు. జిఎస్టీ ఉంటుంది. క్యాన్సిలేషన్ చెక్ అడగండి. కంపెనీ పాన్ కార్డు ఉంటుంది. అలాగే వచ్చేసి కంపెనీ యజమాని ఎవరో ఆ యజమానిది ఒక ఆధార్ కార్డు తీసుకొని మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఏదైనా ఒక వీడియో ఫోటో షేర్ చేయమనండి, తప్పలేదు. మీరేమో ఊరికనే కాదు కదా, నమ్మకం మెయిన్. షేర్ చేయమనండి. ఇలాంటి విధాలుగా ఆన్లైన్లో మీరు ప్యాకేజీలు తీసుకోవాలనుకున్నప్పుడు ఇదైతే పొందండి. ఓకే సార్ కళ్యాణ్ గారు, చాలా సంతోషం ఈరోజు ఈ ఇంటర్వ్యూ జరిగినందుకు. మీరు రావడానికి చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. థ్యాంక్ యూ అండి శివాజీ గారు, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. సో వ్యూయర్స్ చూడండి, మన ఊరు మన వైజాగ్ శివాజీ గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అనేది మీరు ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటూ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్.